ఎంతో ఆతృతగా ఎదురుచూసిన గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం పర్సనల్లీ నాకైతే నచ్చలేదు. అయితే ట్రైలర్ బాగాలేని సినిమాలెన్నో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అలా ఆ హిట్ లిస్ట్లో ఈ సినిమా కూడా యాడ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఒకప్పటి శంకర్ మేకింగ్ స్టైల్ మిస్ అయి చాలా ఏళ్లవుతోంది. మొన్నటి ఇండియన్ 2 సినిమాతోనైతే శంకర్ పనైపోయిందనే కామెంట్స్ ఎక్కువే వినిపించాయి. ఇక గేమ్ చేంజర్ విషయానికొస్తే ఓ పొలిటీషియన్కి ఆఫీసర్కి మధ్య జరిగే స్టోరీ. ఈ లైన్ ముందు నుంచి అందరికీ తెలిసిందే. స్క్రీన్ ప్లే ఎంతో బాగుంటే తప్ప వర్కౌట్ కాదన్నట్లే ఉంది ట్రైలర్ బట్టి చూస్తే. అదే పాత చింతకాయవలే 3 ఫైట్లు 4 సాంగ్స్ అన్నట్లే ఉంది. శంకర్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. అయితే రామ్ చరణ్ మాత్రం కనిపించిన ప్రతి గెటప్లో బాగున్నాడు. ఆ స్క్రీన్ ప్రజెన్స్ మరింత పరిణతిగా కనిపించింది. కీరా అద్వానీ అయితే ఓకే అనిపించింది కానీ వావ్ అనిపించేంతగా ఇప్పటివరకు అయితే కనిపించలేదు. ఇక తమన్ చేతిలో చాలా ప్రాజెక్టుల వల్ల అనుకుంటా ఇచ్చిన బీటే ఇస్తున్నాడు తప్ప కొత్తగా వినిపించటం లేదు. అయితే ఎంటైర్ టీజర్ అండ్ ట్రైలర్లో ఒక్క పాయింట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రేయ్ అసలు ఏం చేశాడ్రా వాడు అని ఎస్జే సూర్య గట్టిగా అరవడం, దానికి రామ్ చరణ్ ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పడం గేమ్ చేంజర్ సినిమా మొత్తంలో హైలైట్ అయ్యే పాయింట్గా కనిపిస్తోంది. అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమాలకి మంచి డెసిషన్ మేకర్ కాబట్టి ఆ రకంగా తన సినిమాను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. పైగా తన కెరీర్లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో డబ్బులు చాలా ఖర్చు పెట్టాడు. ఆ రిచ్నెస్ అంతా ట్రైలర్లో కనిపించింది. సో జనవరి 10న సినిమా చూసి మాట్లాడుకుందాం. అన్నట్లు ఈ ట్రైలర్ మీకెలా అనిపించిందో కామెంట్స్లో డిస్కస్ చేయండి.